రైతాంగం సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సచివాలయంలో సీఎస్కు వినతి పత్రం అందించారు. వరి ధాన్యం క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఎండిన, వడగళ్లకు నష్టపోయిన పంటలకు ఎకరానికి 25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. రైతాంగం సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సచివాలయంలో సీఎస్కు వినతి పత్రం అందించారు. వరి ధాన్యం క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఎండిన వడగళ్లకు నష్టపోయిన పంటలకు ఎకరానికి 25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. రైతాంగం సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సచివాలయంలో సీఎస్కు వినతి పత్రం అందించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అప్డేట్స్ ఏంటి? లివిల్, సునీత, ఇవాళ ఉదయం సచివాలయంలో సిఎస్ శాంతి కుమారితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం భేటీ అయింది. భేటీలో ప్రధానంగా ఏదైతే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, రైతాంగంకి ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల పైన ఫోకస్ చేస్తూ వారికి వినతి పత్రం ఇచ్చారు. ఆ వినతి పత్రంలో ప్రత్యేకంగా ఏదైతే ఇటు పంట బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు హామీ ఏదైతే ఇచ్చిందో హామీ మేరకు ఖచ్చితంగా అమలు చేసి 500 రూపాయలు క్వింటాల్కు తక్షణమే ఇవ్వాలని చెప్పేసి, ఇంకోది ఏదైతే పంటలు ఎండిపోయి కావచ్చు, అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటకు ఎకరాకి 25,000 రూపాయల నష్టపరిహారం వెంటనే ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇచ్చింది. ఇటు అన్ని కలెక్టరేట్ లో కూడా ఆయా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చారు. ఇక్కడ సిఎస్ కు ఇటు గంగ్ల కమలాకర్, జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోర్తో పాటు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, దండ విఠల్, మాజీ ఎమ్మెల్యేలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న రైతాంగానికి సంబంధించి సమస్యలపైన పోరుబాట పట్టింది బీఆర్ఎస్ అధినేత 2 రోజుల క్రితం ఇటు జనగామ జిల్లా, సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లాలో పర్యటించి రైతాంగానికి ధైర్యం చెప్పి వారికి అండగా ఉంటామని చెప్పారు. మీ తరపున మేము పోరాడతాం, మీకు అన్ని విధాలు అండగా ఉంటామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి మొన్న కనిపించింది. ఆ వెనువెంటనే కొంత ఉలిక్కిపడి బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి ఫలితంగా కొన్ని ఏరియాలలో నీటిని కూడా వదిలిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో మరింత ఉధృతం చేసి రైతాంగానికి నష్టం జరగకుండా, రైతాంగానికి ఇబ్బందులు పాల్గొకుండా చూసేందుకు వాళ్ళ బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ రైతు పోరుబాట పట్టింది. ఈ నేపథ్యంలో ఇటు రైతాంగానికి ధైర్యం చెప్తూనే ఒకవైపు ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తుంది. ఏదైతే ఎకరాకు నష్టపోయిన పంటలకు సంబంధించి 25,000 ఆర్థిక సహాయంతో పాటు బోనస్ ఇవ్వాలి, వరి పండిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా వారు అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డేనే మేము రుణమాఫీ చేస్తాం, 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆనాడు పిసిసిగా ఉన్న నేటి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఏదైతే వ్యాఖ్యలను వాటిని కూడా ఇవాళ క్రోడీకరిస్తూ వెంటనే తక్షణమే రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. రుణమాఫీ చేస్తామని మాట తప్పింది. అంతేకాకుండా ఎకరాకు 15,000 రైతు భరోసా కింద మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. గతంలో రైతు బంధు ఇంకా ఇప్పటికి పడలేదు. ఆ రైతు బంధు పూర్తి చేసి వెంటనే రైతు భరోసా కింద 15,000 రూపాయలు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. ఇవన్నింటినీ కూడా తప్పించుకునేందుకు అనేక లీకులు ఇస్తున్నారు తప్ప ప్రభుత్వం అమలు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం వెనుకడుగు వేస్తుంది. ఎందుకు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పింది. అంతేకాకుండా ఇటు ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎండిపోయిన పంటను కావచ్చు, ఇటు అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పంటను కావచ్చు, వేటిని కూడా వారు పరిశీలించిన పాపన పోలేదు. వాటన్నింటిని కూడా వెంటనే వాటిని పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి ఏ మేరకు పంట నష్టం జరిగింది, ఏ మేరకు వారికి దెబ్బతిన్న పంటలు ఏ మేరకు పంట ఎండిపోయింది, ఇవన్నీ ఆధారాలు సేకరించి ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి కొంత తలెక్కింది ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాలకు సంబంధించి చూసినట్టయితే ఎక్కడ కొంత పోరుబాట పట్టిన నేపథ్యంలో నీటిని విడుదల చేయడమే కాకుండా ఇతర వారికి క్షేత్రస్థాయిలో పర్యటనలకు కూడా తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశించినట్టు కూడా తెలిసింది. మొత్తాన్ని చూసినట్టయితే ఇవాళ బీఆర్ఎస్ పోరాట ఫలితం మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాడుతుంది కాబట్టి ఇలా ఇంత మాత్రం ప్రభుత్వం మేల్కొంది తప్ప ఈ మొదలు నుంచి లేచింది తప్ప ఇంకా చేయలేదని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొదటి ఇటు రైతు పోరుబాటను మరింత ఉధృతం చేసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇప్పటికే ఇటు నల్గొండ, సూర్యాపేట, జనగాం జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోమారి ఇటు కరీంనగర్ సంబంధించి సిద్దిపేట జిల్లాలోని కొన్ని మండలాలను కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. అక్కడ ఎండిపోయిన పంటను పరిశీలించి ఆయా రైతాంగానికి ధైర్యం చెప్పేందుకు కూడా మరో ముందడుగు అయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేల్కొల్పాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి కూడా అంత చెప్తున్నారు. ఇటు సిద్దిపేటలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కలెక్టర్ వినతి పత్రం ఇచ్చారు. అదే విధంగా ఇటు శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ల వినతి పత్రం ఇచ్చి ఆయా జిల్లాలో ఎండిపోయిన పంటను కావచ్చు, పంట నష్టపోయిన రైతాంగానికి అండగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే మొద్దునిద్ర వీడి రైతాంగానికి ఆదుకోవాలి, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పైన ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. సునీత.